హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో బుల్లితెర ప్రేక్షకుల్ని చాలా బాగా ఒక 3 నెలలు అంటే ఆల్మోస్ట్ ఒక 105 రోజులు బాగా ఆకట్టుకునే షో ఏదైనా ఉందా అంటే అది బిగ్ బాస్ సీజన్. ఏదైతే బిగ్ బాస్ సిరీస్ ఉంటుందో ఇప్పటివరకు 8 సీజన్లు కంప్లీట్ కావడం జరిగింది. ఇది 9వ సీజన్ నడుస్తుంది. 9వ సీజన్ కూడా మీ ఇంతకుముందు సీజన్ల కంటే ఈ సీజన్ కొద్దిగా టీఆర్పీ రేటింగ్ కూడా బాగా వస్తుంది. అండ్ ఈ సీజన్ కూడా మొదటిగా కొద్దిగా అలా అలా అనిపించిన రానున్న ఈ రీసెంట్గా కొన్ని వారాల నుంచి ఈ షోకి కూడా అద్భుతమైన స్పందన వస్తుంది. సో ఎవరైతే ప్రేక్షకులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ 105 రోజులు ఈ షోకి అడిక్ట్ కావడం జరుగుతుంది. ఏ విధంగా లేడీస్ సీరియల్స్కి అడిక్ట్ అవుతారో అదేవిధంగా ఉన్న వాళ్ళందరూ కూడా బిగ్ బాస్కి అడిక్ట్ అయిపోతారు. ఎవరైతే అందులో కంటెస్టెంట్స్ ఉంటారో వాళ్ళ ఫేవరెట్ హీరోగా హీరోయిన్గా ఆ రేంజ్లో చూసుకోవడం జరుగుతుంది. సో అలాంటి షో అయితే చివరి ఘట్టానికైతే రావడం జరిగింది, చివరి వారానికి రావడం జరిగింది. ఇక హౌస్లో ఎవరైతే టాప్ 5 ఉన్నారో టాప్ 5లో మీ ఫేవరెట్ కంటెస్టెంటే గెలవాలనుకుంటే ఖచ్చితంగా ఓట్లు వేసుకోవడం, మిగతా జరిగిన మొత్తం అది వదిలేసేయండి. కానీ ఇక్కడ నుంచి ఎవరైతే మీ ఫేవరెట్స్ ఉంటారో వాళ్ళని గెలిపించుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఓటు వేయాల్సిందే. ఎన్ని రోజులు వేసారో వేయాలో పక్కన తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఓటింగ్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కళ్యాణ, తనుజ, ఎమ్మెన్యేల, సంజన, డిమన ఐదుగురిలో ఎవరుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఓటింగ్ పడితేనే వాళ్ళు కప్పు ట్రోఫీ పైకి లేపుతారనమాట. సో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. మీరు టాప్ 5 గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ జర్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి రావడం జరిగింది. 105 రోజుల్ని కంప్లీట్ చేసుకోబోతుంది మరికొద్ది రోజుల్లో. సో ఫైనల్ వీక్ వరకు, ఫినాలే వీక్ వరకు రావడం జరిగింది ఈ టాప్ 5. సో ఎప్పుడైనా మ్యాక్సిమం టాప్ 5లో బిగ్ బాస్ సీజన్లో మామూలుగా 2 లేడీస్ ఉండేలా ఖచ్చితంగా చూసుకుంటారు. సో ఈసారి కూడా 2 లేడీస్ అయితే ఉన్నారు. సో 3 అబ్బాయిలు అయితే ఉన్నారు. సో అందులో టాప్ 5లో ఎవరు ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుందాం. ముందుగా టాప్ 5లో సంజన గారు. సంజన గారిని చూసినప్పుడు నిజంగా నేనైతే అనుకోలేదబ్బా, ఈమె ఫినాలే వీక్ వరకు టాప్ 5 వరకు వస్తారని నేను నిజంగా అసలు అనుకోలేదు. ఎందుకంటే ఆమె దగ్గర స్టార్టింగ్ హౌస్లో చాలా ప్రశాంతంగా ఉన్న హౌస్ని ఒక రేంజ్లో ఒకటేసారి అగ్నిపర్వతం అంటారు కదా, సో అగ్నిపర్వతంలో తీసుకెళ్ళిన ఆ వ్యక్తి ఎవరంటే ఖచ్చితంగా సంజన గారే. ఎందుకంటే సంజన గారు మంట పెట్టి గిల్లి వదిలేశారు. ఆ మంట అనేది భరణి గారికి, మన హరీష్, మాస్క్ మ్యాన్ హరీష్కి పెద్ద గొడవై ఇల్లు మొత్తం రచ్చరచ్చగా మారింది. సో అప్పటి వరకు చాలా సైలెంట్గా ఉన్న ఒక్కదాన్ని నిజంగా ఆమె లేపేశారు. సో ఇంకోటి ఏంటంటే ఆమె ప్రతిసారి ఏదైనా తప్పుగా మాట్లాడి దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, మళ్ళీ ఆ ఎమోషన్ని క్యారీ చేస్తారు, ఎమోషన్స్ కూడా దాచుకుంటారు. సో ఏంటంటే నిజంగా ఆల్రౌండర్ అనుకోవచ్చు. తను ఎక్కడ ఏది చేయాలో, ఎక్కడ ఏ విధంగా చేయాలో, గేమ్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో, అంటే కొంచెం గుడ్లు దొంగతనాలు అవి కూడా ఎక్కువ అయిపోయాయి అనుకోండి. మరీ ఎక్కువ అయిపోతే ఎవరికైనా చూసే వాళ్ళకు కొద్దిగా బాగా అనిపించదు. బట్ ఏంటంటే తను ఇక్కడ వరకు వస్తుందని నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. బట్ ఏంటంటే టాప్ 5 వరకు రావడం జరిగింది. ఎందుకంటే ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్, ఏ టైంలో ఎలా క్లిప్ చేయాలి, ఆడియన్స్కి ఎలా చేరాలి. ఎందుకంటే తను ఇంతకుముందు ఒక బిగ్ బాస్ సీజన్లో కూడా వెళ్ళింది అనుకుంటా. సో ఆ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంది. ఆడియన్స్కి ఎలా గ్రాస్ప్ ఇవ్వాలి, ఆడియన్స్తో ఎలా కనెక్ట్ కావాలి, ఏది చెప్తే ఆడియన్స్కి చేరుతుంది, ఏది చెప్పదో ఆడియన్స్కి చేరదు అనేది కంప్లీట్గా ఆమెకు ఎంటైర్ నాలెడ్జ్ అయితే ఉంది. అందుకే ఆమె ఇక్కడ వరకు ఆమె ఏం చేస్తుందో అర్థం కాలేదు, కానీ ఇక్కడ వరకు ప్రేక్షకులు తీసుకొచ్చారంటే ఖచ్చితంగా ప్రేక్షకులు ఆమె నచ్చినట్టే కదా. సో ప్రేక్షకులు నచ్చింది కాబట్టి టాప్ 5 వరకు ఆమెకు రావడం జరిగింది. సో అంతే, అంటే మిగతా వెళ్ళిపోయిన వాళ్ళకంటే సాలిడ్ ఓట్ బ్యాంక్ అయితే మీకు ఉంది. అందుకే టాప్ 5 వరకు రావడం జరిగింది. కానీ నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈమె టాప్ 5 వరకు ఉంటుందని చెప్పి. కానీ సంజన గారి కాంగ్రెస్ నిజంగా టాప్ 5 వరకు రావడం జరిగింది. సో టాప్ 5లో మంచి స్థానం దక్కాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఇక నెక్స్ట్ వచ్చేసి డిమాండ్ పవన్. నేను చెప్తున్నాను కదా, డిమాండ్ పవన్ స్టార్టింగ్ వీక్ నుంచే ఇదే విధంగా, ఇప్పుడు లాస్ట్ 2 వీక్స్ ఏ విధంగా ఉన్నాడో ఇదే విధంగా ఉంటే ఖచ్చితంగా టాప్ 1, టాప్ 2లో ఉండేవాడు డిమాండ్ పవన్. మనోడికి వచ్చిన మిస్టేక్ ఏంటంటే ఓవరాల్గా రీతు చౌదరి వల్ల మనోడి గేమ్ మొత్తం పాడైపోయింది. నేను ఓపెన్గా చెప్తా, రీతు చౌదరి వల్ల గేమ్ మొత్తం పాడైపోయింది. నేను చెప్పడం లేదు, నాగార్జున సరే చెప్పారు కదా. ఏంటంటే రీతు చౌదరి వెళ్ళిపోయిన తర్వాత నీలో ఏదైతే యాంగిల్ ఉందో ఆ యాంగిల్ అంతా బయటికి రావడం జరుగుతుంది. అందరితో ఫ్రీగా ఉంటున్నావు, కలిసి ఉంటున్నావు, జోకులు వేస్తున్నావు, చాలా జాలీగా ఉంటున్నావు అని చెప్పి. సో ఈ విధంగా డిమాండ్, ఎందుకంటే మనకు తెలిసిన విషయమే, టాస్కులు అంటే కింగ్. అసలు ఆ టాస్కుల్లో కింగు. అదేవిధంగా మిగతా అందరితో కలిసి ఉంటే కూడా మనోడి మెయిన్గా బిగ్ బాస్లో చూసేది, మనం ఎంత ఎన్ని టాస్క్లు ఆడినా ఏమన్నా మన క్యారెక్టర్ని చూస్తారు. సో క్యారెక్టర్ అనేది డెమన్ పవన్ దగ్గర ఉంది. డెమన్ పవన్కి ఈ సీజన్ విన్నర్ కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. బట్ ఏంటంటే మనకి ఫస్ట్ నుంచి మిస్ అయింది ఏంటంటే ఆ మంచితనం అనేది ఒకటి ఉంది. ఆ మంచితనం వల్ల ఎక్కువగా మనం నామినేషన్లోకి రాలేదు. దాంతోపాటు రీతు చౌదరితోనే ఎక్కువగా ఉండడం వల్ల మిగతా హౌస్మేట్స్ అందరితో మిస్ అయ్యాడు. ఏదైతే ఫన్ ఉందో ఆ ఫన్ మిస్ అయ్యాడు. నెగిటివ్ యాంగిల్లో ఎక్కువగా పోర్ట్రేట్ అయింది రీతు చౌదరి ఉన్నంత వరకు. కానీ రీతు చౌదరి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రీగా జాలీగా ఆడుతున్నారు. అదే ఆడియన్స్కి నచ్చుతుంది. ఇదేదో ముందే ఉంటే బాగుండేది, టాప్ 1, టాప్ 2లో ఈజీగా ఉండేవాడు. కానీ అది మనోడి మిస్టేక్ కాదు, అవతల వాళ్ళ మిస్టేక్ అనుకోండి. సో ఏంటంటే మనోడి గేమ్ని కొద్దిగా డిస్టర్బెన్స్ అయిందంటే ఖచ్చితంగా డెమన్ పవన్, అది బయటికి వెళ్ళిన తర్వాత మనోడికి తెలుస్తుంది. బట్ ఏంటంటే మనోడి గేమ్ ఇప్పుడు అయితే ఓకే, లాస్ట్ 2 వీక్స్ నుంచి ఓకే.
అందుకే టాప్ 5లో స్థానం దక్కించుకోవడం జరిగింది డిమాండ్ పవన్. సో డిమాండ్ పవన్ కూడా మంచి స్థానం దక్కాలి అని చెప్పి మనం కూడా కోరుకుందాం. కాకపోతే డిమాండ్ పవన్ ఈ గేమ్ ఏదో అప్పుడే స్టార్ట్ చేస్తే బాగుండేది. బట్ మనోడు తప్పేముందిలేండి, అక్కడ ఆకర్షణ ఉంది కాబట్టి మనోడు అలా ఆకర్షించలేదు. కానీ రీతు చౌదరి వెళ్ళిపోయిన తర్వాత ఎక్సలెంట్ గేమ్ ఆడుతున్నాడు మనోడు. సో ఇది స్టార్టింగ్ నుంచి ఉంటే బాగుండేది. టాప్ 1లో టాప్ 2లో ఈజీగా ఉండేవాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుయల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సీజన్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అంటారు కదా, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అంటే ఓవరాల్గా సిరీస్లో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళకి ఇస్తారు కదా, నేనైతే ఇమాన్యుయల్కే ఇస్తాను. ఎందుకంటే ఇమాన్యుయల్ ఆట ఆడే విధానం నిజంగా ఆ మృగం అంటారు కదా, మృగం ఆడే రేంజ్లో ఆడతాడు. గేమ్ వచ్చిందంటే ఖచ్చితంగా కొట్టుకొని పోవాల్సిందే. అంటే ఒక స్పిరిట్ ఉంటుంది మనోడికి. గేమ్ వచ్చిందంటే అవతల అమ్ముందా, నాన్నుందా, ఫ్రెండ్ ఉందా, ఎవరున్నా సంబంధం లేదు. గేమ్ వచ్చిందంటే గేమ్ ఆడాల్సిందే, అందరికంటే ముందు ఫినిష్ చేయాల్సిందే. ఒక గేమ్లో ఓడిపోతే మనోడు తీసుకోలేడు. సో అలా స్పోర్టివ్ స్పిరిట్ అనమాట. ప్రతి గేమ్లో నేను ఉండాలి, ప్రతి గేమ్ నేను ఆడాలి, నెంబర్ 1గానే ఉండాలి అనేది మనోడి సిద్ధాంతం. ఆ సిద్ధాంతం మంచిదే, అందుకే మనోడిని టాప్ 5 వరకు తీసుకురావడం జరిగింది. అదొకటే తీసుకొచ్చిందంటే లేదు. ఏదైతే ఆన్ ద స్పాట్లో కామెడీ చేస్తాడో, కామెడీ నిజంగా వేరే లెవెల్ కామెడీ మనోడిది. ఎందుకంటే మన వాళ్ళందరూ జబర్దస్త్లో చేసి అవినాష్ కానివ్వండి, హైపరాది కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఇమాన్యుయల్ కానివ్వండి, వీళ్ళందరూ జబర్దస్త్లో చేసి ఏంటంటే ఆన్ ద స్పాట్లో పంచ్ చేయడం వీళ్ళకి బాగా అలవాటు అయిపోతుంది. ఆన్ ద స్పాట్లో ఏదైనా ఉంటే తక్కువ పంచ్ చేయగలుగుతారు. అందుకే సీజన్ 9కి ఒకవేళ ఇమాన్యుయల్ లేకపోతే సీజన్ 9 అనేది చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే ఇమాన్యుయల్ మినహా అంత ఫన్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాడు అనుకోండి, బట్ ఫస్ట్ వీక్ నుంచి హౌస్ మొత్తాన్ని మంచి కామెడీ లెవెల్లో తీసుకెళ్ళిందంటే ఖచ్చితంగా ఇమాన్యుయల్. ఒకవేళ ఇమాన్యుయల్ లేకపోతే నిజంగా సీజన్ 9 అనేది చాలా అంటే చాలా సప్పగా ఉండేది. ఇమాన్యుయల్ చాలా గట్టిగా అనుకున్నాడు. ఏమనుకున్నాడు అంటే ఈసారి అయినా ఒక కమీడియన్ కప్పు కొట్టాలి, కొట్టే వాడే. కానీ ఎక్కడ మిస్టేక్ జరిగిందంటే ఫస్ట్ నుంచి మనోడు నామినేషన్లోకి రాకపోవడం వల్ల అది మిస్టేక్ అయింది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎవరైతే ఎక్కువగా నామినేషన్లోకి రావడం జరుగుతుందో వాళ్ళు కప్పు కొట్టే దాఖలాలే ఎక్కువగా ఉన్నాయి. అండ్ నామినేషన్స్లోకి వస్తే వాళ్ళ ఫ్యాన్స్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు కాబట్టి నామినేషన్స్లోకి వస్తే బాగుంటుంది. లాస్ట్ టైం మానస్ వచ్చినప్పుడు కూడా చెప్పాడు, నామినేషన్లోకి రారా బాబు అంటే నామినేషన్లోకి రావడానికి ఇమాన్యుయల్ భయపడ్డాడు. నామినేషన్లోకి మానస్ వచ్చి చెప్పిన తర్వాత కూడా నెక్స్ట్ మళ్ళీ నామినేషన్స్లో తప్పించుకున్నాడు. డెమన్ పవన్ నామినేట్ చేసినప్పటికీ ఈ పాయింట్ మీద ఓకే మానస్ నామినేషన్లోకి రమ్మన్నాడు కదా, ఏదో ఉద్దేశంతోనే రమ్మనడానికి పోతే అయిపోయింది. బట్ డెమన్ పవన్ ఈ చిన్న పాయింట్ మీద చేస్తావారా అనేసరికి అప్పుడు డెమన్ పవన్ డిసిషన్ మార్చుకోవడం జరిగింది. సో నామినేషన్లోకి వస్తేనే బాగుండేది, నామినేషన్లోకి వస్తే కప్పు వరకు వెళ్ళేవాడు. బట్ నామినేషన్లోకి రాకపోవడమే మనోడికి మైనస్ అయింది. బట్ ఏంటంటే ఓవరాల్గా ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎవరంటే ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్ కూడా మంచి పొజిషన్, టాప్ 5లో మంచి పొజిషన్ రావాలని చెప్పి మనం కూడా కోరుకుంటాం. సో కంగ్రాట్స్ ఇమాన్యుయల్ అండ్ డిమన్ పవన్ కూడా. ఇక నెక్స్ట్ వచ్చేసి టాప్ 2 తనుజ. ఇన్ని సీజన్లు జరిగాయి కదా, ఇన్ని సీజన్లో నాకు ఈ సీజన్ 9లో ఈమె చాలా అంటే చాలా క్యూట్గా అనిపించింది. అంటే ఓవరాల్గా సీజన్లో మనం లెంగ్త్ ఒక 5-6 మంది ఉంటారంటారు క్యూట్గా. తనుజ, ప్రియాంక జైన్, హారిక, శ్రీ సత్య, ఇంకా మా అక్క శ్రీముఖి. సో వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళలో నాకు ఇప్పుడైతే తనుజ వీళ్ళలో బెస్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే తను ఫేస్ ఒకటే కాదు, తను మాట్లాడే విధానం ఏదైతే ఉంటుందో చాలా క్యూట్గా మాట్లాడుతుంది. అంటే తన లోపల ఏదో పక్కన పెట్టండి, బట్ ఎందుకు మాట్లాడే విధానం చాలా క్యూట్గా ఉంటుంది. చిన్న పిల్లలు మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మాట్లాడుతుంది. సో అలాగే తన గేమ్ ఆడే విధానం కానివ్వండి, మిగతా వాళ్ళతో కనెక్ట్ అయ్యే విధానం కానివ్వండి, నామినేషన్స్ వచ్చినప్పుడు తన పాయింట్ పెట్టే విధానం కానివ్వండి, ఇదంతా తనుజకు ప్లస్ అయిపోయింది. ఈ ప్లస్ కావడం వల్ల తనుజని టాప్ 2 వరకు అంటే ఇక్కడ వరకు రావడం జరిగింది. సో ఇలాగో టాప్ 1 టాప్ 2లో వీళ్ళిద్దరే ఉంటారు, కళ్యాణ్ ఇంకా తనుజ వీళ్ళిద్దరే ఉంటారు అనుకోండి. కానీ తనుజ ఏదైతే ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉందో, కళ్యాణ్తో ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉందో ఆ బాండింగ్, అలాగే ఇంట్లో భరణి గారితో నాన్న అనే అనుబంధం, సో ఇలా కొంతమంది, అలాగే ఇమాన్యుయల్తో ఫ్రెండ్షిప్, కొంతమందితో తను బిహేవ్ చేసిన విధానం అనేది కొద్దిగా ఆడియన్స్కి బాగా నచ్చింది. బిగ్ బాస్ సీజన్స్లో ఇప్పటివరకు ఎవరు లేడీ విన్నర్ కాలేదు. అయింది ఎవరు అంటే బిందు గారు అయ్యారు. కానీ బిందు ప్రియనో తను అయ్యారు. కానీ తను ఏంటంటే ఓటీటీ సీజన్ కాబట్టి ఓటీటీ సీజన్ తను విన్నర్ అయింది. కానీ సీజన్స్లో ఎవరు విన్నర్ కాలేదు ఇప్పటివరకు లేడీ విన్నర్ కాబట్టి. సో ఫస్ట్ టైం లేడీ విన్నర్ అవ్వాలని చెప్పి తను అనుకుంటుంది అని ఆడియన్స్ కూడా అనుకుంటున్నారు. అందుకే మనం చూసుకొని దాదాపు 11 వరకు ఆమె టాప్లో ఉండడం జరిగింది. తర్వాత కళ్యాణ్ ముందుకు దూసుకొచ్చాడు అనుకోండి. బట్ ఏంటంటే 11 వరకు తాను టాప్లో ఉండడం జరిగింది. తనుజ గారు కూడా చాలా బాగా గేమ్స్ ఆడతారు, చాలా బాగా కనెక్టివిటీ ఉంటుంది అందరితో, హౌస్లో ఉన్న వాళ్ళతో. సో ఫ్రెండ్షిప్ పరంగా ఇమాన్యుయల్తో కానివ్వండి, కళ్యాణ్తో కానివ్వండి, అలాగే ఆ బాండింగ్ పరంగా భరణి గారితో కానీ ఆ ఫ్రెండ్షిప్ ఆడియన్స్కి నచ్చింది కాబట్టి తను ఇక్కడి వరకు రావడం జరిగింది. మరి కప్పు కొడుతుందా, ఫ్రెండ్కి ఇస్తుందా? సో ఇద్దరే ఉన్నారు కప్పు పొజిషన్లో. అయితే ప్రజెంట్ ఉన్న ఓటింగ్ ప్రకారం అయితే ఇద్దరే పోటీగా, బరాబర్ పోటీగా ఇద్దరే ఉన్నారు, కళ్యాణ్, తనుజ. మరి వీళ్ళిద్దరిలో ఎవరు కొడతారో తెలియదు. కానీ సో వీళ్ళిద్దరికి మంచి స్థానం రావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో తనుజ కూడా కాంగ్రెస్. ఇక నేను లాస్ట్ పర్సన్ వచ్చేసి ఇక కళ్యాణ్ గురించి నేను ఎందుకు లాస్ట్లో చెప్తున్నానంటే, కళ్యాణ్ ఇప్పుడు మిగతా ఎవరైతే ఉన్నారో ఇందులో టాప్ 5లో ఇద్దరు కామనర్స్. అందులో డిమన్ పవన్ ఒకడు. కాకపోతే డిమన్ పవన్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి డిమన్ పవన్ది నేను అక్కడ చెప్పాను.
కానీ కళ్యాణ్ ఎందుకు ఫస్ట్లో చెప్తున్నానంటే కళ్యాణ్ ఒక సోల్జర్. సో తను ఏంటంటే ఇంకా ట్రైనింగ్గా ఏంటి ఆ పక్కన పెడితే ఒక సోల్జర్ బిగ్ బాస్ సీజన్ 9కి వచ్చి అగ్ని పరీక్ష అనే షోకి వచ్చి అగ్ని పరీక్ష షోలో అందరినీ ఆకట్టుకొని కామన్ మ్యాన్గా వచ్చి అగ్ని పరీక్ష షోలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి అక్కడి నుంచి బిగ్ బాస్లోకి వచ్చాడు. సీజన్ 9లోకి వచ్చాడు. సీజన్ 9లోకి వచ్చిన తర్వాత 3వ వారం వరకు ఏంట్రా మనోడు గేమ్ ఈ విధంగా ఉంది అని మనం మాట్లాడుకోవడం జరిగింది. అలాగే మనోడి పైన చాలా ఎలిగేషన్స్ కూడా పడ్డాయి. అమ్మాయిల పిచ్చోడు అని చెప్పి అదని చెప్పి వాళ్ళని తాకుతాడని వీళ్ళని తాకుతాడని చెప్పి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చినప్పుడు ఆ పచ్చళ్ళ పాప ఇంకా మన దివ్యల మాధురి గారు వాళ్ళు మాట్లాడిన విధానం ఇదంతా మనకు చాలా నెగిటివిటీ వచ్చింది. బట్ ఎప్పుడైతే ఒక్కసారి వాళ్ళ ఫ్యామిలీ వీక్ రావడం జరిగిందో వాళ్ళ అమ్మగారు వచ్చారు, తర్వాత వాళ్ళ నాన్నగారు వచ్చారు, తర్వాత క్యాప్టెన్ అయ్యాడు, తర్వాత ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. సో ఇవన్నీ బాగా కలిసి వచ్చాయి. మరి కళ్యాణ్ ఏమన్నా రూడ్గా అలా ఉంటాడు అంటే కళ్యాణ్ జెన్యూన్గా ఉన్నాడు. మనడు మామూలుగా ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు. సో స్టార్టింగ్లో కొద్దిగా తనుజ విషయంలో కొద్దిగా తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసినట్టు ఏంట్రా అమ్మాయిలు ఎంబడి ఇలా చేస్తున్నాడు, సోల్జర్ లాగా వచ్చి మనం సపోర్ట్ చేస్తున్నాం కదా అన్నవాడు కొద్ది రోజులు అలా ప్రవర్తించాడు. బట్ మెల్లమెల్లగా సెట్ చేసుకున్నాడు. తనని సెట్ చేసుకొని తన క్యారెక్టర్ తను మార్చుకొని ఇప్పుడు టాప్ 1 టాప్ 2 పొజిషన్లో ఇద్దరు తనుజ కళ్యాణ్ వీళ్ళిద్దరే ఉన్నారు. కప్పు కొడితే వీళ్ళిద్దరిలో ఒకరు కొట్టే అవకాశమే ఎక్కువగా ఉంది. మిగతా వాళ్ళకంటే వీళ్ళిద్దరికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో కళ్యాణ్ ఒక కామన్ మ్యాన్ నుంచి ఎక్కడో ఒక మారుమూల గ్రామం నుంచి ఎక్కడో ఉండేవాడు ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9కి వచ్చి ఒక రియాలిటీ షో మీద ఈరోజు కప్పు కొట్టడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నారు ఇద్దరు, తనుజ కళ్యాణ్. ఇద్దరు ఎవరు కప్పు కొడతారో తెలియదు కానీ సో అలాంటి వ్యక్తి ఒక కామన్ మ్యాన్గా వచ్చి ఈరోజు కప్పు కొట్టగలిగితే నిజంగా అదొక హిస్టరీనే అవుతుంది. నిజంగా పల్లె ప్రశాంత్ కొట్టాడు అనుకోండి, బట్ పల్లె ప్రశాంత్ కంటే కళ్యాణ్ కొద్దిగా బెటర్ అనమాట. ఎందుకంటే కళ్యాణ్ అగ్ని పరీక్ష షో ద్వారా రావడం జరిగింది. ఏంటంటే తనని తాను నిరూపించుకోవడం జరుగుతుంది. సో ఏంటంటే కళ్యాణ్ కప్పు కొడతాడా మన తనుజ కప్పు కొడుతుందని తెలియదు కానీ ఇద్దరిలో ఎవరు కొట్టినా ఒకవేళ కళ్యాణ్ కప్పు కొట్టాడు అనుకోని సోల్జర్ కప్పు కొట్టాడు మళ్ళీ ఒకసారి కామన్ మ్యాన్ కప్పు కొట్టాడు అని చెప్పి ఒక హిస్టరీ అయితే ఉంటుంది. లేదు తనుజ కొడితే ఫస్ట్ టైం బిగ్ బాస్ సీజన్లో ఒక లేడీ విన్నర్ అయింది అని చెప్పి ఒక హిస్టరీ అయితే ఉంటుంది. సో ఇలా అనమాట టాప్ 5 నుంచి టాప్ 1 వరకు వీళ్ళు అయితే ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గేమ్ని వాళ్ళు ఆడడం జరిగింది. వాళ్ళ క్యారెక్టర్ ఏంటో అనేది తెలుసు. బిగ్ బాస్ ఏదైతే ఉంటుందో ఇందులో మెయిన్గా ఒకటబ్బా ఏంటంటే కప్పు కొట్టాలంటే ఒక 2-3 ఉంటాయి. ఏంటంటే ఒకటి క్యారెక్టర్. నువ్వు గేమ్స్ ఆడినా టాస్క్లు ఆడినా ఆడకపోయినా ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో ఆ క్యారెక్టర్ అనేది ఆడియన్స్కి నచ్చాలి. ఆడియన్స్కి క్యారెక్టర్ నచ్చగలిగితేనే ఇక్కడ వరకు ఉండగలుగుతారు. సుమన్ శెట్టి అన్న కంటే స్ట్రాంగ్ ప్లేయర్స్ లేరా? కానీ సుమన్ శెట్టి అన్న ఇక్కడ వరకు రావడం జరిగింది అంటే ఏంటంటే నాకు క్యారెక్టర్ని తీసుకొచ్చింది. బట్ అది అక్కడి వరకు వర్క్ ఉంది, ఆ తర్వాత ముందుగా వర్క్ కాలేదు. సో క్యారెక్టర్ అక్కడి వరకు తీసుకురావడం జరిగింది. సో ఏంటంటే మన క్యారెక్టరే మనల్ని ఫైనల్ వరకు తీసుకురావడం జరుగుతుంది. అలాగే నామినేషన్స్ ఎప్పుడైనా సరే ఒక సీజన్లో విన్నర్ కావాలంటే ఎక్కువగా నామినేషన్లో ఉండాలి. ఆ నామినేషన్లో ఎక్కువగా ఉంటేనే మనకు సీజన్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు కప్పు కొట్టిన కౌశల్ కానివ్వండి, అభిజిత్ కానివ్వండి, రాహుల్ కానివ్వండి వీళ్ళు దాదాపు 11 సార్లు నామినేషన్లోకి రావడం జరిగింది. సో ఏ సీజన్లో చూడని విధంగా ఈ సీజన్లో ప్రత్యేకంగా ఏంటంటే ప్రతి సీజన్లో 1-2 ఎవరైతే టాప్ 1లో టాప్ 2లో ఉంటారో వాళ్ళకి ఎక్కువగా పడదు. కానీ ఈ సీజన్లో ఏంటంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. సో సీజన్ 9లో ఇది విచిత్రం. మళ్ళీ ఈ సీజన్ 9లో ఎక్కువగా బాండింగ్స్తో నడిచింది. ఈ సీజన్ మొత్తం ఎట్లా అంటే మంచి వాళ్ళం అనే ఒక పేరు పెట్టుకోవాలి ఈ సీజన్ 9కి. మంచి కుటుంబం మంచి వాళ్ళం. సో ఆ రేంజ్లో సీజన్ మొత్తం నడిచింది. కొద్ది రోజులు అయితే చిరాకు లేసింది, ఏంటన్నా వీళ్ళు ఇలా ఆడుతున్నారు అని చెప్పి. సో తర్వాత చూసి ఏదైనా అలవాటు అయిపోతుంది కదా. సో చూసి మనకు కూడా అలవాటు అయిపోయింది. సో ఫైనల్గా ఇదనమాట టాప్ 5 నుంచి టాప్ 1 వరకు 5 ఉన్నారు. కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్, డిమన్, పవన్, సంజన. మరి వీళ్ళ 5గురిలో కప్పు ఎవరు కొడతారు, ఆ కప్పు డిజర్వ్ కప్పు ఎవరు కొట్టాలని మీరు అనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఇదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఇలాంటి వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.